జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి యథేచ్ఛగా గంజాయి అక్రమ రవాణా సాగుతోంది. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు, దాడులు ఎన్ని నిర్వహిస్తున్నప్పటికీ వీటి రవాణాకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతోంది. కవిటి మండలం ఆర్ బెల్లాం గ్రామం జాతీయ రహదారి 16వ ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద గంజాయితో 4 నిందితులను అరెస్టు చేశామని కాశీబుగ్గ డీఎస్పీ వివి అప్పారావు తెలిపారు. వీరి వద్ద నుంచి 26.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు వీరు వినియోగించిన హీరో గ్లామర్ మోటార్ సైకిల్, 4 సెల్ ఫోన్లు సీజ్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి 4 వ్యక్తులను రిమాండ్కు పంపించామన్నారు. కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఆర్బెల్గాం విలేజ్ జంక్షన్ దగ్గర ఈరోజు 4 వ్యక్తులు గంజాయితో దొరికారు. ఇది మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు 9 o'clockకి మార్నింగ్ 9 o'clockకి అక్కడ 4 వ్యక్తులు పట్టుకున్నారు. వీరి వద్ద మధ్యవర్తి సమక్షంలోని 21 కేజీల 616 గ్రాములని గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 4 మొబైల్ ఫోన్లు, అదేవిధంగా ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్ని కూడా వశపరచుకోవడం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి A1 ఆంటోనీ బీరా, అశోక్ హైవాల్ అనే వ్యక్తితో మహారాష్ట్ర జలన్ ఏరియా అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ పరిచయ కారణంగా ఆంటోనీ బీరా సరుకును తీసుకొని వెళ్ళి అశోక్ హైవాల్కి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఆంటోనీ బీరా, తపాన్ బీరాతో కలిసి కంచిలి రైల్వే స్టేషన్కి వెళ్ళే నిమిత్తం ఏంటంటే వీరు అశోక్ బీరా, పిల్పా పద్దా ఆయన బెల్గాం జంక్షన్ ఉంటుండగా వాళ్ళందరూ కలిసి రైల్వే స్టేషన్, కంచిలి రైల్వే స్టేషన్ చేరి జలాని ఏరియా మహారాష్ట్రలో ఉంటున్న అశోక్ హైవాల్కి ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ప్రయాణం చేస్తుండగా బెల్గాం జంక్షన్ దగ్గర కవిటి ఎస్ఐ గారు వీరిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి పట్టుకున్న అందరినీ కూడా మధ్యవర్తి సమక్షంలోని అదుపులో తీసుకోవడం జరిగింది. కవిటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. గంజాయి రవాణా చేస్తున్న ఈ వ్యక్తిని, అదేవిధంగా గంజాయి అమ్ముతున్న సోర్స్ ఆంటోనీ బీరా కూడా ఈ మెటీరియల్ అంతటి ఆయనే సేకరించి అశోక్ హైవాల్ అనే ఆయనకి అమ్మడం జరుగుతుంది. ఈ మధ్య ట్రాన్స్పోర్ట్ A2, A3, A4 అయిన తపాన్ బీరా, అశోక్ బీరా అండ్ ఫర్బక్ వర్ధన్ అయిన వారి సాయంతో జరుగుతూ ఉంది.